నెలకొచ్చేటోడికి ఒక 50-60 గేదెలు వెళ్తున్నాయండి. సీజన్లో అయితే 100 గేదెలు వెళ్ళిపోతాయండి. ఓకే, ఇక్కడ నుంచి తగ్గిద్దండి. ఇప్పటి నుంచి రేట్లు పెరిగితే ఓకే ఈ నెల వరకు కొద్దిగా బాగుంటుందండి. ఓకే 1,30,000, 1,30,000, 1,40,000 ఆ రేంజ్ ఉన్నాయండి గేదె. అంతకంటే ఏ పాలు తక్కువ అవుతాయి అన్న. ఈ అడ్డర్ క్వాలిటీలు అన్ని కూడా చూడండి, ఎదరికి వెనక్కి కూడా ప్రతిదీ కూడా ప్రతి గేదె సేమ్ అన్ని ఫస్ట్ నుంచి 1 నుంచి 50 దాకా కూడా అన్ని అదే లైన్ ఉంటాయి. అదొకటి మీరు డైరెక్ట్ హర్యానా తీసుకొస్తున్నాడు. మేము 3 నెలల 4 సూడి తెచ్చి తయారు చేస్తున్నాం. డైరెక్ట్ హర్యానా తీసుకొచ్చింది ఒక నెల 15 రోజుల వరకు గేదె ఇబ్బంది పెడుతుంది, పాలలో పడదండి. అవును, మన అనుకోండి 20 రోజుల్లో పాలలో పడుతుంది. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రాజమండ్రి దగ్గరలో జగ్గంపేటలో ఉన్నాము, అనిల్ డైరీ ఫామ్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చలికాలంలో చాలామంది గేదెలు అయితే ఆంధ్రాలోనే కొంటున్నారు. అనిల్ అన్న దగ్గర కూడా చాలా డిమాండ్ ఉంది గేదెలకు, చాలామంది వస్తున్నారు. ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది, గేదెలు ఎందుకు ఇంత సేల్ అవుతున్నాయి, ప్రైస్ చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. అడుగుదాం ఏం ప్రైస్ ఉంది, ఎందుకు సేల్ అనేది పెరిగింది. అన్న నమస్కారం. నమస్తే అన్న. అడ్రస్ ఇది చెప్పండి అన్న. మాది అనిల్ డైరీ ఫార్మ్స్ అండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. ఓకే, మాకు 40 సంవత్సరాల నుంచి మా డైరీ ఉందండి. ఓకే, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈ యూట్యూబ్ ద్వారా అందరికి పరిచయం అయింది, మీ ఛానల్ ద్వారా పరిచయం అయ్యాం. 7 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, 7 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మొత్తం ఇప్పటికి రిపీట్ కస్టమర్లతో మా డైరీ సక్సెస్గానే ఉందండి. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదండి, ఆంధ్రాకి తెలంగాణకి ఇప్పుడు గేదెలు రేట్లు వ్యత్యాసం ఏంటి, ఇక్కడికి ఎందుకు ఎక్కువ సేల్స్ అవుతుందని అడుగుతున్నారు కదా. అవును, రేటు విషయంలోనండి పాలు సేమ్ అండి. ఇప్పుడు మనం హర్యానా నుంచి 3 నెలల 4 నెలల సూడిది మేము తీసుకొస్తామండి. అవును, ఇప్పుడు మన వాళ్ళు డైరెక్ట్ హర్యానా నుంచి తీసుకొస్తారండి. అవును, 180, 160, 170 పెట్టి గేదెలు తీసుకొచ్చుకుంటున్నారండి. ఓకే, అవును, మా దగ్గర 130, 140, 125 ఇచ్చింది సేమ్ పాలు ఇస్తుందండి. ఓకే, ఎవరో కానీ సాధారణంగా బాగా మెయింటెనెన్స్ తెలిసినాడు అనుకోండి, పూటకి 7-8 లీటర్లు పిండుతున్నాడు అండి. మీవి గేదెలు? మా గేదెలు అన్నప్పుడు బాగా అంటే ఒక 90% 5-6 లీటర్లు పిండగలరండి. ఓకే, అంటే అలా కొద్దిగా దానాలు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలని తెలదు. ఉన్న 10% వాళ్ళు పిండుతారండి రోజు మీద 14-16 లీటర్ల పాలు. ఓకే, అన్న చెప్పేది ఏంటంటే హర్యానాలో మీరు 160, 70, 80 పెడితే అవే 6-7 లీటర్లు పిండుతున్నారు. అదే మీరు ఇక్కడ వస్తే 1,25,000 నుంచి 1,30,000, 1,40,000 6-7 లీటర్ ఇక్కడ కూడా అదే విండుతున్నారు. ఇంత టూ మచ్గా రేట్లు ఎందుకు పెడుతున్నారు? అందుకని రైతులు ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి అందుకు మళ్ళీ ఇక్కడ ఆంధ్ర సైడ్ వచ్చి తీసుకుంటున్నారని చెప్తున్నారు. గ్యారెంటీ ఏముంటుంది? మీ గ్యారెంటీ ఏంది రైతులకు, తీసుకునే రైతులకు? ఒక నెలలో ఎన్ని గేదెలు అమ్ముతున్నారు? నెలకు వచ్చేటోడికి ఒక 50-60 గేదెలు వెళ్తున్నాయండి. సీజన్లో అయితే 100 గేదెలు వెళ్ళిపోతాయండి. ఓకే, ఇక్కడ నుంచి తగ్గిద్దండి. ఇప్పటి నుంచి రేట్లు పెరిగితే ఓకే ఈ నెల వరకు కొద్దిగా బాగుంటుందండి. ఓకే 1,30,000, 130,000, 140,000 ఆ రేంజ్ ఉన్నాయండి గేదె, అంతకంటే హైయెస్ట్ లేవు. ఓకే అంటే 1,10,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, గేదెలు పూటకి 5-6 లీటర్లు పాలు ఇస్తాయండి. ఓకే, మేము ఇచ్చి గ్యారంటీ ఏంటంటే ఈయన గేదె ఉందనుకోండి, అవును, 2 పూటలు కానీ 3 పూటలు కానీ పాలు చూపించమండి ఇక్కడ. ఓకే, ఉదయం సాయంత్రం మళ్ళీ మర్నాడు చూసుకుని లోడ్ చేసుకోమంటాం. 2 రోజులు అనమాట. ఓకే, సూడు బార్ ఉందనుకోండి, అవును, దానికి మేము ఏం చేస్తున్నామంటే మై వచ్చినా, రొమ్ము ప్రాబ్లం వచ్చినా, ఓకే, పాలు తగ్గినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతుందండి. ఓకే, అది మాత్రం రిటర్న్ అన్న ప్రాబ్లమే లేదండి. ఇదైతే మీకు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నా ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా రావండి. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాడు నా దగ్గర కొన్నోడు పెడుతున్నాడండి. కొన్నవాళ్ళు పెడితే నేను రిప్లై ఇస్తాను. అవును, కొన్నోడు పెడతలేదండి, నా దగ్గర కొనలేదండి వాళ్ళు. ఓకే, నేను రిప్లై పెట్టినా నాకు సమాధానం చెప్తలేదు. ఏదో మీ ఛానల్ చూస్తున్నారు, నువ్వు జగ్గంపేటలకు ఆ నీళ్ళు ఇది ఈకని పెడుతున్నారు అంతే తప్ప డైరెక్ట్ మాట్లాడాలి మాతో, లేకపోతే మీతో మాట్లాడాలి. అవును, అంతే అండి. ఇదేంటంటే చాలా వరకు అయితే గేదెలలో కూడా చాలా మంది ఆంధ్రాకి వస్తున్నారు. అది డైరీలో 4-5 మందికి ఉన్నాయి, అందులో అనిల్ అన్న ఒకరు. చాలా ముందు నుంచి కూడా మార్కెట్లో ఇందులో ఉన్నారు, మార్కెట్లో అమ్ముతుంటారు. రైతులకు పూర్తి గ్యారెంటీ ఉంటుంది. అవునండి, పూర్తి గ్యారెంటీతో ఇస్తున్నారు. ఇంకొకటి అనిల్ అన్న, రైతులు తీసుకునే రైతులు మీ దగ్గర గేదెలు ఉంటాయి కదా, ట్రాన్స్పోర్టేషన్ విషయం ఏ విధంగా ఉంటుంది? 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామండి. ఎక్కడికైనా ఆంధ్ర, ఎక్కడన్నా తమిళనాడు కూడా ఇచ్చామండి. తమిళనాడు కూడా తమిళనాడు సెలవు ఇచ్చామండి. 26,000 ట్రాన్స్పోర్ట్ పెట్టి. ఓకే, మీరే పెట్టుకున్నారా? వాళ్ళు 6 గేదెలు తీసుకున్నారు, మేమే పెట్టుకున్నాం ట్రాన్స్పోర్ట్. ఓకే, గేదెలు ఏ విధంగా ఉంది అక్కడ? వెదర్ అక్కడ బాగానే ఉన్నాయండి, అంత సెట్ అయ్యండి. ఓకే, మళ్ళీ వస్తున్నారండి వాళ్ళు. ఓకే, మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు. ఓకే, గేదెలు ఎన్ని ఉన్నాయి మన ఫామ్ లో ఇప్పుడు? మొత్తం 50 గేదెలు ఉన్నాయండి. ఇదో షెడ్, అవును, అదో షెడ్, అక్కడ ఒక షెడ్ ఉంది చూడొచ్చు, అదొక షెడ్, ఇదొక షెడ్, ఇదో షెడ్, అదో షెడ్. ఓకే, అన్ని కూడా మీరు చూసుకోవచ్చండి. రొమ్ము క్వాలిటీ కానీ, అడ్డర్ క్వాలిటీ కానీ, అన్ని రొమ్ము వేయడం కానీ, వెనకాల మలుగు తీరి కానీ, బుర్రలు రింగులు కానీ, హెవీ సైజులు అండి గేదెలు అన్నీ కూడా.
వీడియోలో 1,25,000 నుంచి 1,30,000 1,40,000 చెప్తున్నారు. డైరెక్ట్ వస్తే రైతులకు 1,60,000 ఆ విధంగా మనం ఆ విధంగా చెప్పడం వల్ల కొద్దిగా బార్గెనింగ్ చేసుకుంటారండి. ఓకే, మనం అదే 1,25,000 ఇది అవుతుందని ఇంకో 90,000 అడుగుతున్నారండి రైతు. ఓకే అదండి. ఓకే, ఒక 20,000 ఎక్కువ చెప్తారు, తగ్గించి బార్గెనింగ్ ఉందని చెప్తున్నాం కదండి. ఇప్పుడు మీరు చెప్పిన రేటే కాదు కదా, అవును మాట్లాడుకోవచ్చు అంటున్నాం కదండి. ఇంకొకటి మనము మీ దగ్గర తీసుకునే రైతుల దగ్గర హైయెస్ట్ ఎంత పాలు ఇచ్చిన రైతుల దగ్గర హైయెస్ట్ ఎంత ఇచ్చింది? 7-8 కూడా ఇచ్చాడు. చేవేళ్ళ సైడ్ ఇచ్చాడు. చేవేళ్ళ ఇలాగా సిరిసిల్ల ఓకే అటు సైడ్ గట్ట ఇచ్చాం. ఓకే, ఇలా ఒంగోలు సైడ్ కూడా ఇచ్చినవి కూడా బాగా పిండేయండి. బాగా ఉంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇప్పుడు చెప్తాం కానీ 10% వాళ్ళు అండి. వాళ్ళు ఏంటంటే గేదెకి ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ 10 రోజులు దాటిన తర్వాత డీవార్మింగ్ చేసుకోవాలి, నువ్వులు సిమ్మిడి పెట్టుకోవాలి, పాలంగి వేసుకోవాలి, అలా తెలిసిన వాళ్ళు అందరూ పాలు పిండుకున్నారండి. అవును, మనకి ఏంటంటే మామూలుగా పొద్దున్న దాన సాయంత్రం దాన పచ్చగడ్డి ఎండుగడ్డి వేసేవాడు ఉదయం సాయంత్రం కలిపి 10-12 లీటర్లు పిండుతున్నాడు. ఓకే, 14 లీటర్లు ఇచ్చేదాన్ని కూడా. ఓకే, దూడకి ఎక్కువ పాలు వదిలేస్తున్నారు, దూడ ఫెయిల్యూర్ అవుతుందండి. దూడకి ఎక్కువ వదలకూడదండి. అవును, ఒక 1/2 లీటర్ ముందు తాగించుకోవాలండి ఎక్కువ, ఓకే, తర్వాత తక్కువ అండి. ఓకే, పాలు పిండేసుకోవాలి, ముందు తాగించుకోవాలండి. ఒక 1/2 లీటర్ దాకా తాగించుకొని 4 రూమ్లని, అప్పుడు తర్వాత వదులుకోవాలండి పాలు. ఓకే. ఇప్పుడు ఇక్కడ బ్రోకర్ ఇది మొత్తం తగ్గిపోయిందా? ఏదైనా అందరూ సొంత డైరీ వాళ్ళు అమ్ముకుంటున్నారండి. ఎవరి బిజినెస్ వాళ్ళదే. ఇందులో నప్పకపోతే పక్కకి వెళ్ళి వాళ్ళు మా దాంట్లోకి వస్తారు, మేము వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నాం. ఓకే, వాళ్ళు ఇచ్చి గ్యారెంటీ వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇచ్చి గ్యారెంటీ మేము ఇస్తున్నాం. ఓకే, మీ గ్యారెంటీ అయితే పూర్తిగా రొమ్ములది గుడ్ల మొత్తం ఏదన్నా సరే. ఓకే, ఇవ్వండి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ పాలు తక్కువ అవుతాయి అన్న, ఎడ్ర క్వాలిటీలు అన్ని కూడా చూడండి, ఎదరికి వెనక్కి కూడా ప్రతిదీ కూడా ప్రతి గేదె సేమ్ అన్ని ఫస్ట్ నుంచి 1 నుంచి 50 దాకా కూడా అన్ని అదే లైన్ ఉంటాయండి. అన్ని కూడా చూడండి, అన్ని వారం 10 రోజుల్లో ఈయన్ని ఒక 20 ఉన్నాయండి, ఏనాల్సిన 30 ఉన్నాయి. ఓకే, మొత్తం అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. 6 పళ్ళ మీద ఉన్న గేదెలు ఉంటాయండి నా దగ్గర ఎక్కువ. ఓకే, 2 ఈత గేదెలు ఉంటాయండి. ఎక్కువ ఈత గేదెలు ఎట్లండి, ఎందుకంటే రేపు పొద్దున రైతు ఒక 5-6 ఈతల పాటు దగ్గర ఉంచుకోవాలి. రేపు పొద్దున ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే రైతులు ఒక 7-8 నెలలు పిండుకుని తరిపి అమ్మేసుకుంటున్నారండి. అప్పుడు సగం డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, దూడలు ఫెయిల్యూర్ అవ్వకుండా పాలు పిండుకుని 3 నెలలు 4 నెలలు చూపింతే నేనే తీసుకుంటానండి. మనకి రీసైక్లింగ్ చేయట్లేదండి గేదని, కట్టించలేదండి. పాలు పిండేస్తున్నాడు ఒక సంవత్సరం లేకపోతే 10 నెలలు పిండేస్తున్నాడు, బయట దూసేస్తున్నాడు అండి. అంతే 50-60 వేలు ఇచ్చేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు 1,20,000 1,30,000 కొంటున్నాడు, ఒక 60-70 వేలు ఇచ్చేస్తుందండి. అలాగా పాలు అయిపోతున్నాయి, మళ్ళీ ఇంకో 30-40 వేలు వేసుకున్నారు, కొత్త గేదె వస్తుందండి. చూడవచ్చు. ఈ ఏదో రైతులు ఏమంటున్నా అంటే అనిల్ అన్న కాపాడుకోవాలి, వచ్చే బ్రీడ్స్కి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కాపాడుకుంటేనే రేట్లు అనేది ఈ విధంగా తగ్గుతుంటాయి, తక్కువ రేట్లు వస్తాయి. లేకుంటే 3 లక్షలు కూడా గేదెలు వెళ్ళొచ్చు. 6 పళ్ళ ఉందండి. రాబోయే కాలం 3 లక్షలు కూడా పోవచ్చు కదా. చెప్పలేమండి. అవును, గేదెలు ఇప్పుడు అమ్ముతున్నాయి కదండి బాబు. మీ ఏరియాలో అంతా 2,50,000 3 లక్షలు కూడా అమ్మి ఈ సంవత్సరం. అవును, వీడియోలు చూస్తున్నాం కదండి మేము చాలా మంది. ఏం పిండుతారు, ఏం పాలలో సేమ్ ఇస్తాయండి అవి ఇవి కూడా. అవును, ఇప్పుడు గట్టిగా ఒక 7-8 ఇస్తాయండి. అవును, మేము 1,30,000 1,40,000 పెడితే అదే 5-6 ఇస్తున్నాయండి. వాళ్ళు 1,60,000 1,70,000 1,80,000 పెట్టుకుంటే అదే 5-6 ఇస్తున్నాయండి. ఓకే, అదొకటి. మీరు డైరెక్ట్ హర్యానా తీసుకొస్తున్నారంటే మేము 3 నెలల 4 సూడి తెచ్చి తయారు చేస్తున్నాం. డైరెక్ట్ హర్యానా తీసుకొచ్చింది ఒక నెల 15 రోజుల వరకు గేదె ఇబ్బంది పెడుతుంది, పాలలో పడదండి. అవును, మన అనుకోండి 20 రోజుల్లో పాలలో పడిపోద్ది. అవును, అవును. ఇంకొకటి చూడొచ్చు, హర్యానా నుంచి తెచ్చినా కూడా మీరు సెట్ గానికి 20 రోజులు 30 రోజులు పడుతుంది, అప్పటికి పాలు తగ్గుతాయి. మళ్ళీ నెక్స్ట్ లాక్టేషన్ కి మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటే మన వెదర్కి ఆల్రెడీ అలవాటు 1 డేలో జర్నీ ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు గేదెలలో. ఎక్కువ అంటే ఈ గేదెలు ఇప్పుడైతే గుడ్ల మీద రొమ్ములది గేదెలలో ఎక్కువ శాతం ఉండదు, రొమ్ములది అయితే గుడ్ల మీద ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే బాగా మంచి గేదె ఉంటేనన్న 150 పైన ఉంటుంది. హెవీ సైజ్ ఇంకా పర్లేదు మంచిది అంటే. నార్మల్ రేట్ అంటే 1,35,000 1,40,000. ఓకే, 1,25,000 1,30,000 1,40,000 ఆ రేంజే. ఆ రేంజ్ లో హైయెస్ట్ ఇంకా ఆ రేంజ్ లోనే శుభ్రంగా మనకు పాలు పిండుతాయి. ఓకే, మీరు ఎవరన్నా మధ్యవర్తిని తీసుకొస్తే 150 160 అవుతాయి తప్ప మీరు మాకు డైరెక్ట్ వస్తే 130 140 అదే రేంజ్. నేను అదే విధంగా అమ్మాను గేదెలు. ఓకే, ఎవరికన్నా ఎగస్ట్ వెళ్ళిందంటే మీరు మధ్యవర్తిని తీసుకొచ్చినట్టే. ఓకే, మీరు రాణిస్తారు ఇప్పుడు మధ్యవర్తి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర మనం మాట్లాడేసుకుంటారు. ఓకే, వాళ్ళు వేసుకుంటారు, మన సంబంధం మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మన గ్యారంటీ మనం ఇవ్వం. వాళ్ళు పడతారండి, ఇంకా ఆడేం గ్యారంటీ ఇస్తాడండి. అది కూడా కరెక్ట్, ఆ సంబంధం ఉండదు, ఆయన కమిషన్ తీసుకుని వెళ్ళిపోతాడు, రైతులు లాస్ అవుతారు. అంతే అండి. ఓకే, ఈ విధంగా ఉంది. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. అనిల్ డైరీ ఫామ్ మీరు డైరెక్ట్గా నెట్లో కూడా లొకేషన్ మనకి గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే డైరెక్ట్ మన ఇంటికి తీసుకొస్తండి. ఓకే, నాకు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేసినా పర్వాలేదు. అట్లాగే మీరు బయలుదేరి ముందు
మీ షెడ్లో ఏమున్నాయని నన్ను అడిగి వీడియో కాల్ చేయించుకోండి. ఓకే, వీడియో కాల్ చూపిస్తాను. ఉదయం కూడా అవే ఉంటాయని నా దగ్గర గేదెలు కొనండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీకు కూడా నేను రాను. ఓకే, నేను వెళ్ళట్లేదండి, ఎందుకంటే రిస్క్ అండి మనకి. అవును. ఇప్పుడు నా దగ్గర ఒక 50 గేదెలు ఉంటే నచ్చితే ఇస్తున్నాం, రేటు మాట్లాడుకుంటున్నాం. ఏదన్నా ఇన్ కేసు ఎక్కడో 1%, 0%, అవును, ఒక గేదె ఏమైనా రీప్లేస్మెంట్ వచ్చిందనుకో దాన్ని తీసుకొచ్చుకుంటున్నాం తప్ప ఉన్నది ఏ ఇబ్బంది లేదండి. ఓకే, అది కూడా చాలా తక్కువ. అవునండి. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ ఆన్ నెంబర్కి. అనిల్ డైరీ ఫామ్. గేదెలు చూసుకోవచ్చు, 50 గేదెలు దాకా ఉన్నాయి. ఇక్కడ ఉన్న గేదెలు మొత్తం 20-25 ఉన్నాయి. లోపల ఇన్ని ఉన్నాయండి, ఎప్పలేదండి మనం. అవును, ఆ ఫామ్లో మళ్ళీ కూడా చూపిందాం. ప్లేస్ లేదని, ఏం డౌట్స్ ఉన్నా కూడా ఏమున్నా రండి, ఉండడానికి రూము, ఫుడ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మేము ఏం దానాలు పెడుతున్నాం, ఏ విధమైన గడ్డి వేస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకటే చూడండి, ఇప్పుడు నా డైరీ దగ్గరికి వచ్చి ఇటు పచ్చగడ్డి ఎంత పెడుతున్నాడు, అవును, ఎండుగడ్డి ఎన్ని మీటర్లు ఉన్నాయి, దానాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియో కూడా ఇంకోటి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది చూడండి. అందులో దానాల గురించి వస్తుంది, ప్లస్ గేదెల గురించి కూడా చెప్తాను. ఏం దానాలు పెడుతుంది, ఒక్కొక్క గేదె కూడా తీసి చూపిస్తాను, ఎంత ప్రైస్ పడుతుంది ఏంది అనేది. థ్యాంక్ యూ అండి. జై హింద్.